హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇంతకీ నువ్వు ఏ పార్టీ? నీకు నచ్చని రాజకీయ పార్టీ ఉందా? ఈ పార్టీ అంటేనే నీకు ఎక్కువ అభిమానమా? ఆ పార్టీపై నీకు వ్యతిరేకత ఉందా? మరి ఆ పార్టీకి నువ్వు కార్యకర్తవా కాదా? ఇవన్నీ నాకు అనవసరం. అసలు నువ్వు మనిషివా? అది నాకు అనవసరం. మనిషివా, ఆడ, మగ, అది కాక తృతీయ జీవ, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు అసలు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రానికి వెళ్తావా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఎస్, ఎంపీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. నువ్వేం చేయబోతున్నావు? నువ్వు ఓటేస్తావా లేక నాకెందుకులే అని ఇంట్లో పడుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? ఓటు వేస్తే ఖచ్చితంగా నువ్వు మనిషివే. నాకెందుకులే అంటూ నువ్వు ఇంట్లో పడుకుంటే, ఇంకెక్కడికో వెళ్తే ఖచ్చితంగా అడ్డగాడిదవే. చాలామంది చదువుకున్న విద్యావంతులు, పామర్లు, పండితులు, వీళ్ళలో చాలామంది పోలింగ్ తేదీని ఒక సెలవు దినంగా పరిగణిస్తారు. ఓటు వేయడం మనకెందుకులే, మేమొక్కరం ఓటు వేయకపోతే కొంపలంటుకుపోతాయా, అసలు వాళ్ళంతా ఓటేస్తున్నారు కదా, మనం ఒక్కరం ఓటేయకపోతే ఏమవుతుందంటూ ఆ రోజును పోలింగ్ తేదీని సెలవు దినంగా పరిగణించి కొందరు ఇంట్లో హాయిగా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మరికొందరు విహారయాత్రలకు వెళ్తారు. మరికొందరు సినిమాలో షికార్లకు వెళ్తారు. అసలు పోలింగ్ తేదీ నీకు సెలవు దినంగా కనిపిస్తుందా? సిగ్గు శరం ఉందా? పోలింగ్ ఎందుకు జరుగుతుంది? ఆదిమ కాలంలో ఆటవిక మనుషులు కూడా తమకు ఒక నాయకుడిని ఎన్నుకునేవారు. విధిగా అందరూ చేతులెత్తి నాయకుడిని జేజేలు కొట్టి ఎన్నుకునేవారు. మరి నువ్వు పోలింగ్ తేదీని ఒక సెలవు దినంగా భావించి, ఎంజాయ్మెంట్ డేగా భావించి ఓటు వేయకుండా, కనీసం పోలింగ్ బూత్ వైపు చూడకుండా తప్పించుకుంటున్నావంటే నువ్వు మనిషివేనా? ఎస్, నువ్వు అడ్డగాడిదవే. కొంతమంది ఎన్నికలను బహిష్కరిస్తారు, అది వారి సిద్ధాంతం. నువ్వు ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నావా? అంటే నువ్వు నక్సలైటువా? నువ్వు సామాన్య జనంలో ఒకడివి కాదా? నీకు నాయకుడిని ఎన్నుకునే హక్కు, అధికారం లేదా? ఎందుకు ఓటు నుంచి పారిపోతున్నావు? రేపు నీకు సమస్యలు వస్తే, రేపు నీ బస్తీ సమస్యలు, నీకు వ్యక్తిగత సమస్యలు వస్తే ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తావు. మంత్రి కావాలి, నీకు ఎమ్మెల్యే కావాలి, అందరూ నీకు సహకారం చేయాలి. నువ్వు మాత్రం ఓటెయ్యవు. ఎందుకు ఓటెయ్యవు? డబ్బులు తీసుకున్నావా? నువ్వు ఏం చేశావు? ఏ పార్టీకి అనుకూలం? ఇవన్నీ నేను ప్రశ్నించడం లేదు. నువ్వెందుకు ఓటేయడం లేదు? ఓటంటే నీకు అంత చులకన? అసలు ఓటు విలువ నీకు తెలుసా? నువ్వు ఓటు వేయకపోతే రేపు నీకు సమస్యలు వచ్చినా, ఎలాంటి వ్యక్తిగత సమస్యలు వచ్చినా, ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేను, ముఖ్యమంత్రిని అడిగే హక్కును కోల్పోతావు. అడుగుతావేమో కానీ నీ అంతరాత్మ ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు ఓటు వేయలేదు. నువ్వు మనిషివి కాదు, అడ్డగాడిదవు. ప్రతి మాటలో నిన్ను అడ్డగాడిద అంటున్నాను. ఈ తిట్టు చాలా చిన్నది. ఇంతకంటే ఎక్కువగా తిట్టవచ్చు. ఎంతో ఘోరంగా బండబూతులు తిట్టవచ్చు. ఎందుకంటే నువ్వు ఓటు హక్కును తిరస్కరిస్తున్నావు. ఓటు అమూల్యమైన విషయాన్ని గుర్తించక పోలింగ్ తేదీని సెలవు దినంగా పరిగణించి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంజాయ్ చేస్తున్నావు. కొంతమంది అయితే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు, కానీ నాయకుడిని ఎన్నుకునే ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నారు. కోల్పోవడం కాదు, తిరస్కరిస్తున్నారు. ఓటు హక్కు తెలిసిన, ఓటు విలువ తెలిసిన వీళ్ళు మనకెందుకులే, మనం ఒక్కరం వేయకపోతే ఏమవుతుందని ఇంట్లో కాలం గడిపేస్తున్నారు. విహార యాత్రలకు వెళ్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఖచ్చితంగా వీరిని అడ్డగాడిద కాదు, అంతకంటే ఘోరమైన తిట్లే తిట్టవచ్చు. నువ్వు మనిషివైతే, నిజంగా మనిషివని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, భారతదేశంలో నువ్వు ఒక పౌరుడివైతే ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళు. నీ అమూల్యమైన ఓటును ఏ పార్టీకైనా వెయ్యి. నచ్చకపోతే నోటా బటన్ నొక్కు, కానీ ఓటు వెయ్యి.